ప్రజాపాలన వరంగల్ సభ నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుంది అంటే దమ్ముంటే ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజాపాలన సభని లగచర్లలో పెట్టాల్సింది. లగచర్లలో పెడితే అది ప్రజాపాలన అవుతుందా, లేకపోతే దౌర్జన్యము ఆ పాలన అవుతుందా, లేకపోతే నిర్బంధ పాలన అవుతుందా, ప్రజా వ్యతిరేక పాలన అవుతుందా అనేది ప్రజలు చెప్పేవాళ్ళు. ప్రజల మీద, రైతుల మీద, నిరుద్యోగుల మీద సంవత్సర కాలంగా దాడులు చేస్తూ, అరెస్టులు చేస్తూ, నిర్బంధానికి గురి చేసి దానికి ఒక ప్రజాపాలన అని చెప్పేసి ట్యాగ్ పెట్టుకొని ఇవాళ చాలా నీచంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము సభా వేదికగా ఒక సీఎం అయ్యింది తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది అనేది స్పష్టమవుతుంది. ఇప్పటికే వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి హామీ కావచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా లగచర్ల విషయాన్ని చర్చించుకుంటున్నాయి. ఆ రైతుల మీద జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉందో, దాష్టికం ఏదైతే ఉందో, దౌర్జన్యం ఏదైతే ఉందో, రాత్రికి రాత్రి ఆ ఇళ్ల మీద పడి అరెస్టులు చేసి తీసుకెళ్లి కళ్ళకి బట్టలు కట్టి ఇవాళ కొట్టినటువంటి చిత్రహింసలు పెట్టినటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తే ఇది ప్రజాపాలన అవుతుందా అని చెప్పేసి ఆశ్చర్యపోయి దుఃఖించాల్సిన అంశం ఇవాళ తెలంగాణలో ఉత్పన్నమైంది. అసలు ఏ మొహం పెట్టుకొని ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితి. అదే విధంగా ఒకవైపు తన మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రజాపాలన అని చెప్పి ఇవాళ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు పాలన, రజాకార్ల పాలన కంటే కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితిని వాళ్ళ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసము పదే పదే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి అంటే అవాక్కులు చెవాక్కులు ఏవైతే ఉన్నాయో ప్రజలు క్షమించరండి. అనుకుంటున్నారేమో ఇవాళ అధికారం ఉంది కాబట్టి మేము ఏం మాట్లాడినా చేస్తుందని చెప్పేసి భావిస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి గారు మీ గతాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ కిరాయి వాళ్ళతోటి దాడులు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్న మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో ఇదే ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి మీరు ఇవాళ తొక్కుకుంటూ వచ్చిన చంపుతా, లేదంటే సోనియా గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి సోనియా గారు కాళ్ళు కడిగి మనం ఎత్తిన పోసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సోనియమ్మను ఏమని మాట్లాడారనేది కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి